సాతానునికి చోటు ఇస్తే ఏం చేస్తాడు? వాడు మింగేస్తాడు. సాతానునికి చోటు ఇస్తే మింగేస్తాడు. మొన్న మాట్లాడుకున్నాం కదా, ఎఫిషియన్స్ 4:27. అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాది సాతానుకి చోటు ఇవ్వద్దు. జేమ్స్ 4:7. Therefore submit to God, resist the devil and he will flee from you. తెలుగు. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఓకేనా? దీన్ని రివర్స్ చదువు. కాబట్టి దేవునికి లోబడి ఉండకుడి. లోబడి ఉండకండి. దేవునికి ఏమైతే చూడండి, దేవునికి లోబడి ఉండకండి. అపవాదిని ఎదిరించకుడి. సాతానుని ఎదిరించకండి. అపవాదిని ఎదిరించకండి. ఫైట్ చేయకండి అపవాదిని. అప్పుడు ఆ సాతానుడు మీ యొద్ద నుండి పారిపోడు. మీ యొద్దనే ఉంటాడు, పారిపోడు. అర్థమైందా? మీరు ఎదిరించకపోతే వాడు ఏం చేస్తాడు? మీ దగ్గరే ఉంటాడు, ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు, నిన్ను జోలాలి పాటలు పాడుతూ ఉంటాడు. అది ఇప్పుడు దాన్ని గాడ్కి పెట్టు, రివర్స్ దేవునికి చదువు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉండుడి. దేవుణ్ణి ఎదిరించకుడి. దేవుణ్ణి ఎదిరించకండి, కొట్లాడకండి దేవునితోని. అప్పుడు దేవుడు మీ యొద్ద నుండును. మీ యొద్దనే ఉంటాడట. ఏముంటాడు? దేవుడు మీ యొద్ద ఉండాలనా, సాతాను నీ యొద్ద ఉండాలా? ఎంతమందికి సాతాను మీ దగ్గర ఉండాలని? ఎంతమంది కావాలా? సాతాను నాతోనే ఉండాలి, నేను సాతాను ఒడిలో ఉండాలా అనుకున్నవాడు ఆడు నాశనం చేసి పెట్టేసాడు. ఆడు కొంచెం దొరికిందంటే ఇప్పుడు చూడు ఏం చేసింది, ఫ్యాన్ కొంచెం బట్ట పోతే మొత్తం గుంజేసింది. అది ఒక్క ఇట్లా కన్ను కూడా ముయ్యలే, ఫట్ మొత్తం గుంజేసి ఫట్ 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 అంతా మొత్తం చూర అయిపోయింది బట్టలన్నీ, ఈ వరకు ఎగిరొచ్చినాయి అవి. అది సాతాన్ గాడు. సాతాన్కి ఇయ్యకుండా దగ్గర పోతే కూడా వాడు లాగేస్తాడు, ఇట్లా ఫట్ మని లాగి స్టీల్ కిల్ డిస్ట్రాయ్ ఫాస్ట్గా చేసేస్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్ అది. ఫ్యాన్ చిన్న బట్ట ఇట్లా కడదామని అనుకుంటే దూరమే ఉన్నాం, ఇంత దూరం ఉన్నాం, దానికి ఫట్న లాగేసింది. అది లాగి ముక్కలు చేసేసింది. అది చదువు ఎఫిషియన్స్. చూస్తున్నారా? సాతానుని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. దేవుణ్ణి ఎదిరించకుండా మీరు దేవునికి లోబడి ఉంటే నీ యొద్దనే దేవుడు ఉంటాడు. సాతానుని ఎదిరించకుండా నువ్వు సాతాను లెక్క చేసినావు, సాతానుతో నీ మాటలు వినవు అని అంటే వాడు నీ దగ్గరనే ఉండి మంచిగా వాడు మసాజ్ చేసి నిన్ను డిస్ట్రాయ్ చేస్తాడు. ఎఫెసియన్స్ చాప్టర్ 4:27. అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇవ్వకండి. ఇంగ్లీష్లా nor give place to the devil. do not give place to the devil. కొంచెం ప్లేస్ దొరికింది, తక్కువ గుంజేసింది. అది ఇప్పుడు అది రెండు చదువు. ఇది చదివినాక జేమ్స్ చదువు. చూడండి దీని కంటిన్యూషన్, కనెక్షన్ దీనికి గుర్తుపెట్టుకోండి నాన్న. అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇవ్వకండి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపవాదికి చోటు ఇవ్వకండి, దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అప్పుడు వాడు పారిపోతాడంట. చూస్తున్నారా? రెసిస్ట్ ద డెవిల్. ఎదిరించండి, పారిపోతాడు. నువ్వు ఎదిరించకుండా వాడిని రెసిస్ట్ చేయకుండా ఏమైతుంది? ఎదిరించడం అంటే ఏంటి? జోసఫ్ ఉన్నాడా? రమన్ ఇట్రా. దగ్గరికి రా. దగ్గరికి రారా, దూరం వెళ్ళిపోతుంది. దగ్గరికి రా. దూరంగా దగ్గరికి రా. ఏమైంది? ఏం చేస్తున్నా నేను? రెసిస్ట్ అంటే ఏంటి? వాడు వస్తున్నాడు, నేను రెసిస్ట్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? వాడు వస్తుంటే రెసిస్ట్ చేస్తున్నా. వాళ్ళకి అనిపిస్తుంది అండి ఇట్లా. ఏం చేస్తున్నా? రెసిస్ట్ చేస్తున్నా. చేతిలో ఈ నాకు ఇది ఎవరితో బుక్కింది, ఇంత లావ్ అయిపోయింది. అది నాకు ఇవ్వాలి, మళ్ళీ ఇవ్వాలి. ఉంచలే. ఏందిరా ఇది? లవ్ లెటర్. ఏంది ఇది? ఏం చేసినా నేను? అది వచ్చిందంటే రెసిస్ట్ చేయాలా? అర్థమైందా? తీసుకెళ్ళా. ఏడున్నా? ఏంది ఇది? లవ్ లెటర్ కాదు. అపవాది వస్తున్నాడు దీంతోని. ఇది అపవాది. దీంట్లోనే ఉన్నది అపవాది. అట్లెట్లుంటుంది సార్?
రాసింది వాడే, రాపిచ్చిండు, రాసిండు వాడు. ఇది తీసుకుంటే వాడిని కౌగిలించుకున్నట్టు, అపవాదిని దగ్గర పెట్టి హ్యాపీగా నువ్వు అపవాది ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. దాని బదులు ఏం చేయాలా? వాడు వస్తూ ఉంటారు, వస్తూ ఉంటే గట్టిగా రెస్ట్ చేస్తూ ఉండాలి, రా ఇంకా ఫోర్స్ రా, ఇంకా గట్ల మొత్తుకో. అర్థమైందా? దాన్ని రెసిస్ట్ అంటారు. దగ్గర ఓ ప్రభా ప్రభా సాయం చేయి ప్రభా, ప్రభా శోధన వస్తుంది ప్రభా, ప్రభా తప్పించు ప్రభా నన్ను, ప్రభా శోధన వస్తుంది ప్రభా. ఏం చేస్తున్నావు? రెసిస్ట్ చేస్తున్నావా? పట్టుకున్నావు, ప్రభా శోధనలు తప్పించు ప్రభా, ప్రభా నీ ఆత్మతో పోతుందా అది? ఏం చేస్తున్నావు నువ్వు? దేవుణ్ణి పట్టుకుంటున్నావు, దీన్ని పట్టుకుంటున్నావు. అవుతుంది అట్లా? సారీ రా, ఇస్త్రీ చేసి ఇస్తాం మళ్ళీ. రెసిస్ట్ అని అంటే దగ్గర పిలుచుకున్నాడు కాదు, అర్థమైందా? ఎలగొట్టేసేయాల, దాన్ని రెసిస్ట్ అంటారు. మనం అందరం అది చేస్తలేం. నిద్ర వస్తుంది అమ్మ, 5 o'clock లేవాలా, రెసిస్ట్ చేయాలి. అక్క నేను లేపకపోతే బిందెడు నీళ్ళు తెచ్చేయి అక్క అని చెప్పాలి. అది రెసిస్ట్. అక్కడ ఉంది లడ్డు అంటే అబ్బా ఎంత ఇష్టం, రెసిస్ట్ చేయాలి. రెసిస్టింగ్, దాన్ని అంటారు రెసిస్టింగ్. అర్థమైనా? కొంతమంది ఏం చేస్తారు? రెసిస్ట్ చేస్తారు. ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, 4 సార్లు చేస్తారు, 5వ పెట్టి అని పట్టుకుంటారు. 5వ దాకినా? రెసిస్ట్ అంటే ప్రతిసారి దాన్ని రెసిస్ట్ చేయాలి. కొంతమంది దేవుణ్ణి రెసిస్ట్ చేస్తారు, ప్రేయర్కి పోరు. ప్రేయర్కి ఏం పోతాం రా, చాలు ఈ లైఫ్ ఎంజాయ్ చేయాలి మనం. చూడు నిన్న రెసిస్ట్ చేసి వచ్చిర్రు, ప్రతిమ పట్టుకొచ్చింది అందరినీ. చూడు వాళ్ళు ఏం చేసిండ్రు? ఎదిరించి వచ్చిండ్రు. ఎప్పుడైతే నువ్వు ఎదిరించినాక కూడా నువ్వు దేవుని కాడికి వస్తే ఆ బ్లెస్సింగ్ వస్తుంది. సో రెసిస్ట్ చేయండి. మేబీ నువ్వు అరే నేను అంత పరిశుద్ధిని కాను, నేను అంత దేవునిలో లేను అనుకుంటున్నావేమో. నువ్వు వస్తూ ఉంటే దేవుడు నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. నువ్వు పెయింట్ అంటుకున్నది, నీకు పెయింట్ అంటుకుంటే సబ్బు పెడితే పోతుంది అది? ఏం చేయాలా? రాస్తూ ఉండాలి, దాన్ని తీస్తూ ఉండాలి, ఏదో వేరేది పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, అన్నీ పెడితే అప్పుడు మెల్లగా వస్తుంది అది. అది మనం దేవునిలో కూడా వచ్చినప్పుడు ఒక్కసారి వస్తే నీకు మొత్తం ఇట్లా మ్యాజిక్ అయిపోతుంది అని కాదు. దేవుడు మ్యాజిషియన్ కాదు, దేవుడు మ్యాజిక్ చేసేటోడు కాదు. దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. వస్తాడా, ఎన్నిసార్లు వస్తాడు, ఒక్కసారి వస్తాడా, 2వ సారి వస్తాడా, 10, 20 సార్లు వస్తాడా రాడా అని చూస్తూ ఉంటాడు దేవుడు. అంతా 20 సార్లు వరకు చూడాడు, కానీ దేవుడు నువ్వు ఆయనను ఎంత ప్రేమిస్తున్నావు అని చూస్తాడు.